వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామ్కి డంపింగ్ యార్డు పక్కనే ఉన్నటువంటి కార్మిక నగర్ దమ్మాయిగూడ ప్రాంతంలో పలు కాలనీలు డంపింగ్ యార్డు నుంచి వెలువడే రసాయన వ్యర్థాల దుర్వాసన గాలిలో వదలడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రసాయన వ్యర్థాల కాలనీలోని పలు కుటుంబాలు ఇక్కడి నుంచి వెళ్లిపోయే విధంగా రామ్కి యాజమాన్యం చేశారని వాపోయిన ప్రజలు. డంపింగ్ యార్డు నుంచి వెలువడే రసాయన వ్యర్థాలు దుర్వాసన వల్ల ఇంట్లో ఉండేలేని పరిస్థితి, పలు వ్యాధులకు గురవుతున్నా ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోనట్లు వ్యవహరిస్తున్న వైనం. తమకు తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని, లేదంటే ధర్నాలకు దిగుతామని హెచ్చరించిన దమ్మాయిగూడ ప్రజలు. ఆయన స్మైల్ తోనే చెప్తాడు, ఆ స్మైల్ లేదు మనం లేదు సూసైడ్ చేసుకొని చావాలా. ఒకటి, మీరు వాసన రాకుండా చూస్తారా చూడరా, మీకు కనుక సైట్లు కనుక కన్ఫర్మ్ కాకపోతే ఇది ముందు బంద్ చేయండి, ఇక్కడ ఏం చేయొద్దు, అదైన తర్వాత చేసుకోండి. మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, వీళ్ళ టైం వేస్ట్ చేయొద్దు, మా టైం వేస్ట్. మీరు కనుక వాసన కనుక వస్తే మాత్రం ఇవాళ సాయంత్రం చూడండి, మినిమం 100-200 మంది కనుక పిల్లలు తీసుకొచ్చి కూర్చోకపోతే చూసుకోండి. మీరు స్టేజ్ కాదు, 6 సంవత్సరాల నుంచి లేదు, పడతా ఉన్నాం మేము. సార్ ఒక నిమిషం ఉండండి. ఎన్ని రోజులు ఆపుతారు సార్? సార్ ఇది వాళ్ళ దగ్గర ఉందో లేదో కూడా, ఇది చిత్తు కాగితం వాళ్ళకి, ఇది వాళ్ళకి చిత్తు కాగితం, మనకి ఇది భగవద్గీత, వాళ్ళకి చిత్తు కాగితం. పని చేయండి. వాళ్ళ విల్ గో అండ్ చెక్ సార్. క్యాపింగ్ చేసినాం. మీరు క్యాపింగ్ క్యాపింగ్ చేయలేదా సార్? మీరు 5 మంది ఎందుకు వాళ్ళ వెరిడిక్ట్ 5 మంది ఇచ్చారు, 5 మంది దాని మీద వేస్తున్నారా లేదా? మాకు ఎస్ ఆర్ నో ఆన్సర్. ఉంది సార్. ఎవిక్షన్ ఆర్డర్ తీసుకోండి. మేమే ప్రొడక్షన్ ఇస్తాం. మీరు ఎవిక్షన్ ఆర్డర్ తీసుకురండి, మేమే ప్రొడక్షన్ ఇస్తాం. మేమే సపోర్ట్ ఇస్తాండి. ఎవిక్షన్ ఆర్డర్ సార్, పాత ఆర్డర్ మీద యాక్షన్ ఏం తీసుకుంటలేరు మీరు? ఫైల్స్ నుంచి మాకెందుకు మళ్ళీ అగ్రికల్చర్ సైట్ ఉన్నప్పుడు లేకుండా సార్ ఇప్పుడు వచ్చింది అది. మాకు ఎవిక్షన్ ఆర్డర్ తీసుకోరండి, మా పోలీస్ ప్రొడక్షన్ తీసుకోండి, మేమే సహకరిస్తాం. మీకు ఇంకోటి సహకరిస్తాం సార్. మాకు మళ్ళీ ఎందుకు ఇక్కడ రిజిస్ట్రేషన్ మా హౌజెస్ చేశారు సార్? అట్లాంటి రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఎందుకు చేశారు? అగ్రికల్చర్ ని వాళ్ళు గవర్నమెంట్ వాటర్ స్పాయిల్ అయిందని అగ్రికల్చర్ స్టాప్ చేసి దాన్ని రెసిడెన్షియల్ ప్లాట్ చేశారు. మొత్తం ఫైల్ ఉంది మీకు ఆఫీస్లో వేస్తాను. మీకు ప్లాట్ మొత్తం ఇస్తాను. వీళ్ళ అగ్రిమెంట్ 2000 పిల్లలు ఉన్నారు సార్, మాకేం వస్తుంది సార్ రావాలని చెప్పండి. కూడా చెప్పేదేనండి. స్మెల్ కూడా మేము ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకుంటాం. మిస్టింగ్ సిస్టమ్ చేస్తున్నాము. ఇంకా కూడా మేమైతే ఎక్కడ కూడా ఖర్చు పని కాకుండా చేస్తున్నాం. ప్రాబ్లం ఏంటంటే మీరు టెక్నికల్ కాబట్టి ప్రాబ్లం ఏంటంటే మనం మమ్మల్ని హెరాస్ చేయడం కంప్లైంట్ చేస్తాం కదా, మీ ఆపరేషన్స్ ఎందుకు కావట్లేదు? ఎందుకు కావట్లేదు సార్? చేస్తున్నాం కదా, మీరు వేస్ట్ మేనేజ్మెంట్ ఆపరేటర్ అంటున్నారు సార్. వేస్ట్ మేనేజ్మెంట్ లో మీరు ఏం ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? యాజ్ పర్ సప్లై చైన్ మేనేజ్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్ లో మీరు are you capable of managing the dump that is coming here? Your agreement? Is it coming here? No. As per agreement, you guys are not following that. As per waste management, supply chain, what is the things that you guys are doing to control the odor? పిల్లలు వాంతులు, ఆ ponds నుంచి unbearable smell. As per waste management control, are you guys even managing that? No. Sir, మీరు అన్ని supply chain management complete failure మీది. The entire waste management that you guys are having, what you guys are going to do? మీరు ఇప్పుడు మీరే ఒప్పుకున్నారు. We understand you are an operator, you cannot take anything, but at least get someone from your senior leadership who can answer us things here. మీ సీనియర్ లీడర్షిప్ ని రామనండి సార్. We are waiting here. అప్పటిదాకా ఫ్యాక్టరీ we are not moving from here.
ఇప్పుడు మేము మిమ్మల్ని ఏమనట్లేదు, We are not coming here for a fight. That you call the cops already before we reaching here. మేము వచ్చే ముందు మీరు పోలీసు వాళ్ళని పిలుచుకున్నారు. నిన్న అక్కడ మేము వచ్చినాం మాట్లాడాలి. పోలీసు వాళ్ళని పిలుచుకున్నారు. పోలీసు వాళ్ళకి తెలియదా సార్? యాక్షన్ ఏం చేసుకుంటున్నారు? What are you guys taking? Action here. ఇదే ఎండాకాలం కంపల్సరీ కిటికీలు ఓపెన్ చేసుకోవాలి, లేకుంటే గాలి ఆడదండి. ఈ ఉబ్బరానికి కిటికీలు ఓపెన్ చేస్తే ఏసీ ఆన్ చేస్తే ఏసీ లోపల వస్తుంది. ఇప్పుడు మీరు చేయట్లేదు, క్లోజ్ చేసి మెలకుండా 10 రోజులు ఉండొచ్చు కదా సార్. మీ 10 రోజుల పాటు ఫ్రెష్ గా తీసుకుంటాం. మాకు తెలుసు you are just an employer. There is nothing in your hand. ఇంట్లో మీకు ఒక cooperation లాంటిది not under your consideration. Ever consider court order వాళ్ళని ఇక్కడ తెప్పియండి మీరు. వాళ్ళ దగ్గర పోతున్న ఇన్ఫర్మేషన్ ఇట్లా ప్రాబ్లం అవుతుందని డౌన్ చేస్తున్నారు, అది చెప్పండి. క్లియర్లీ కోర్ట్ ఆర్డర్ సార్, ఇది ఇక్కడ నో మోర్ డమ్ ప్లేస్ లో 21 అండ్ బయో మైనింగ్ చేయాలా. దట్ ఇస్ ద కోర్ట్ ఆర్డర్. లేదా సార్ ఆర్డర్ సార్ ఇది ఆర్డర్స్ ఆర్డర్ సార్ ఇది ఇప్పుడు 2017 మోహన్ రెడ్డికి వచ్చింది.